అందరికీ నమస్కారం అండి. ఆర్యులు చెప్తున్నారు. ఆర్యులు బహు జ్ఞానవంతులు. ఆర్యులు చెప్తున్నారు, మనుషులందరూ పాపలో ఉన్నారు. పాపి అయి మరో పాపిని రక్షించదు. లోక కళ్యాణం జరగాలి అంటే పరమాత్ముడై ఉండాలి. పరమాత్ముడే పరిశుద్ధుడై ఉండాలి. ఋగ్వేదం 36 మంత్రం చెప్పబడుతుంది. ఓం అంటే దేవుడే ఉన్నాడు. ఓంకార స్వరూపి ఉన్నాడు దేవుడు. ఐలోంచి వచ్చేది కుమారుడు. ఓం అంటే తండ్రి, ఐలోంచి వచ్చేది కుమారుడు. ఐలోంచి వచ్చిన దేవుడు ఆయన కుమారుడు యజ్ఞమయ్యి ఆయన తను అర్పించుకొని అయితే లోక కళ్యాణం జరుగుతుందని చెప్పబడుతుంది ఋగ్వేదం 36 మంత్రంలో. పేతురు ఆయన పత్రిక మొదటి పేతురికి 2వ అధ్యాయంలో 24 25 వచనంలో మనుషులందరూ పాపలోనే చెడిపోతున్నాము. మన పాపను చెడిపోతున్నాం కాబట్టి మన నీతిగా బతికించబడిన గురించి మన నీతిగా బతికించబడండి మన పాపాలన్నీ కూడా ఆయన మీద చేసుకొని మాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వచ్ఛత కలుగుతుంది. మన తల్లి కడుపులో మన తల్లిదండ్రులు కాళ్ళు ఇమ్మతని మాత్రమే. మన తల్లిదండ్రులు కానీ మన కళ్ళు కానీ మన నోరు కానీ మన ముక్కు కానీ మన చెవులు కానీ మన కిడ్నీ కానీ లివర్లు కానీ కంట ఏమీ కూడా తల్లిదండ్రులు చేయలేరు. వాళ్ళు ఇమ్మతి మాత్రమే తల్లిదండ్రులు. మన సంవత్సరం మనం చేసిన దేవుడు అన్నీ కూడా తల్లిగలు పెండ వేసినప్పుడే దేవుడు అన్నీ కూడా మనం చేస్తాడు. మన తల్లి జగత్తున్న చేయకముందే ఎరుకున్న దేవుడు అయినా సంవత్సరం మనం పుట్టిన మన దేవుడే, మన పుట్టిందే దేవుడు. ఆయన వాళ్ళనే ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మీరు మీకే కష్టం వస్తే మీరు మాట్లాడితే మీతో స్వరం ద్వారా మాట్లాడచ్చు, వాక్యం ద్వారా మాట్లాడచ్చు, స్వప్నం ద్వారా మాట్లాడే దేవుడు ఆయన. మనం ముందుగానే పెద్దలతో అందరితో కూడా మాట్లాడాడు. ఆయన మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఎవరో కూడా ఆర్యులు ఎవరు కూడా క్రైస్తవులు కాదు చెప్పింది. వాళ్ళు గంధలో రాసుకున్నారు.